ఐతరేయ ఉపనిషత్తును ఒక పెద్ద క్లిష్టమైన పుస్తకంలా కాకుండా మనందరి మూలాల గురించి ఈ విశ్వమెలా పుట్టిందనే దాని గురించి చెప్పే ఒక అద్భుతమైన కథలా చూద్దాం. మన ఉనికికి సంబంధించిన అసలైన ప్రశ్నను ఇది అన్వేషిస్తుంది. సరే, ఈ విశ్వరహస్యాన్ని ఛేదించే ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఈ ఉపనిషత్తు మొదలయ్యేదే ఈ శాంతి ప్రార్థనతో. ఇది కేవలం ఒక మంత్రం కాదు, ఒక లోతైన నిజాన్ని చెబుతోంది. మన ఆలోచనకి, మన మాటకి మధ్య ఒక బలమైన బంధం ఉండాలన్నది దీని సారాంశం. మనసొకటి ఆలోచిస్తూ మాట మరొకటి మాట్లాడితే సత్యమనేది దూరమైపోతోంది. ఈ శాంతి మంత్రమే మన అన్వేషణకు పునాది అన్నమాట. పదండి, ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్దాం. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే అసలు సృష్టికి ముందు. ఒక్కసారి ఊహించుకోండి, అక్కడ టైం లేదు, స్పేస్ లేదు, అసలేమీ లేదు. కేవలం ఒకే ఒక అపారమైన చైతన్యముంది. దాన్నే ఆత్మ అంటారు. అదే అన్నింటికీ మూలం, అదే అసలైన సత్యం. సృష్టి అనేది అనుకోకుండా జరిగిపోయిన ఒక యాక్సిడెంట్ కాదు, అదొక స్పృహతో తీసుకున్న నిర్ణయం. ఆ ఏకైక ఆత్మ తనను తాను వ్యక్తపరుచుకోవాలనుకుంది. అంటే ఈ విశ్వం మొత్తం ఒక అద్భుతమైన సంకల్పం యొక్క ఫలితం. ఒక స్పష్టమైన ఉద్దేశ్యంతో, ఒక ప్రణాళికతో ఇది మొదలైంది. సరే, ఆ మొదటి సంకల్పం ఇంత పెద్ద విశ్వంగా ఎలా మారింది? ఆ ఆలోచన నుంచి ముందుగా కొన్ని ప్రాథమిక లోకాలు పుట్టాయి. వాటిని నడిపించడానికి, కాపాడటానికి ఒక అద్భుతమైన జీవి ఎలా ఉద్భవించిందో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో చూస్తున్నట్లు సృష్టి అంతా ఒక ఆర్డర్లో జరిగింది. ప్రతి అడుగుకి ఒక కారణముంది. ఒక ఆలోచనతో మొదలై 4 లోకాలు, ఆ తర్వాత ఆ లోకాలను పాలించే పురుషుడు అనే ఒక సంపూర్ణ విశ్వజీవి వరకు ఈ సృష్టి ప్రయాణం సాగింది. ఎంత అద్భుతంగా ఉందో కదా! ఇప్పుడు కథలో ఒక కొత్త ట్విస్ట్. పురుషుడి నుంచి దేవతలు, అంటే దైవిక శక్తులు పుట్టాయి. కాని ఈ శక్తులు అలా శూన్యంలో ఉండలేవు గదా. వాటికి ఈ ప్రపంచాన్ని అనుభవించడానికి ఒక ఇల్లు కావాలి, అంటే ఒక భౌతిక శరీరం అవసరమైంది. ఒకసారి ఆ దేవతల పరిస్థితి ఊహించుకోండి. వాళ్ల దగ్గర అపారమైన శక్తి ఉంది, కాని వాళ్లకి ఒక ఆకారం లేదు. ఆకలి, దప్పిక వాళ్లను పట్టి పీడిస్తున్నాయి. వాళ్లకు ఉండటానికి ఒక ఇల్లు కావాలి, వాళ్ల శక్తులను ఉపయోగించటానికి ఒక వేదిక కావాలి. మరి దీనికి పరిష్కారమేంటి? చాలా రూపాలను చూసిన తర్వాత దేవతలకు మానవ శరీరమే పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే మానవ శరీరం ఒక అద్భుతం. ఇది కేవలం మాంసం, ఎముకల గూడు కాదు, ఇదొక చిన్న విశ్వం. ఈ బ్రహ్మాండంలోని శక్తులన్నీ ఈ చిన్న శరీరంలో ప్రతిబింబిస్తాయి. ఈ స్లైడ్లో ఉన్నది చాలా ఆసక్తికరమైన విషయం. ఇది మానవ శరీరాన్ని ఒక యూనివర్స్ మ్యాప్లా చూపిస్తుంది. చూడండి, అగ్ని మన నోట్లో మాటగా, వాయువు మన ముక్కులో ప్రాణంగా, సూర్యుడు మన కళ్లలో చూపుగా, ఇలా ప్రతి దైవిక శక్తికి మన శరీరంలో ఒక ప్లేసుంది. అంటే మనల్ని మనం ఒక చిన్న విశ్వంగా చూసుకోవచ్చన్నమాట. సరే, శరీరం తయారైంది, దేవతలు కూడా అందులోకి వచ్చేశారు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ అద్భుతమైన మెషిన్ నడవాలంటే ఫ్యూయల్ కావాలి కదా. జీవించాలంటే శక్తి కావాలి. ఆ శక్తి ఆహారం నుంచి వస్తుంది. మరిప్పుడు ఆహారాన్ని సంపాదించడం ఎలా? ఈ స్లైడ్లో ఉన్న చిత్రం ఒక లోతైన భావాన్ని చెబుతోంది. ఆహారం కేవలం ఒక వస్తువు కాదు, అది జీవనాధారం. దాన్ని పట్టుకోవడానికి ఇంద్రియాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఒక రకంగా ఇది మనందరి కథే. మనం కూడా జీవితంలో ఆనందాన్ని, సంతృప్తిని బయట ప్రపంచంలో ఇలాగే పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ వరస వైఫల్యాలు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి. బయట ఇంద్రియాలు మనకు తాత్కాలిక అనుభూతిని మాత్రమే ఇవ్వగలవు, కాని నిజమైన తృప్తిని ఇవ్వలేవు. ఆహారం గురించి ఎంత మాట్లాడినా, ఎంత చూసినా మన కడుపు నిండదు. నిజమైన పోషణ అనేది లోపలి నుంచి రావాలి. ఈ చిక్కుముడికి సమాధానం అపాన వాయువు. ఇది మన శరీరంలో ఉండే జీర్ణశక్తి. ఇది బయట ప్రపంచంలో ఉన్న ఆహారాన్ని మన అంతర్గత శక్తిగా మార్చే ఒక ప్రాసెస్. పోషణ అనేది కేవలం తినడం కాదు, అదొక ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. కథ ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన మలుపు తీసుకుంది. శరీరం ఉంది, దానికి ఆహారం ఉంది, కాని అందులో జీవం లేదు. అదొక అందమైన కాని నిశ్శబ్దమైన యంత్రంలా ఉంది. మాట ఉంది, చూపు ఉంది, కాని వాటిని అనుభవించేదెవరు? దానికి చైతన్యాన్ని ఇచ్చేదెవరు? ఈ ప్రశ్న స్వయంగా సృష్టికర్తకే వచ్చింది. తను లేకుండా ఈ సృష్టి అసంపూర్ణమని గ్రహించాడు. కళ్ళున్నాయి, కాని చూసేది ఎవరు? చెవులున్నాయి, కాని వినేది ఎవరు? ఈ అనుభవాలన్నింటినీ గ్రహించే చైతన్యమేది?
సృష్టిలో ఇదే ఆఖరి అత్యంత అద్భుతమైన ఘట్టం. ఆ ఆత్మ అంటే స్వచ్ఛమైన చైతన్యం స్వయంగా శరీరంలోకి ప్రవేశించింది. పుర్రె పైభాగం నుంచి ప్రవేశించిన ఆ మార్గమే బ్రహ్మరంధ్రం. అదే ఆనందానికి ద్వారం. అదే మోక్షానికి మార్గం. ఇప్పటిదాకా మనం ఒక కథ విన్నాం. ఇప్పుడు దాని వెనుకొన్న అసలు ఫిలాసఫీ ఏంటో అర్థం చేసుకుందాం. ఈ సృష్టి కథ మన జీవితానికి, మన ఉనికికి ఎలా సంబంధించిందో చూద్దాం. ఈ ఉపనిషత్తు ప్రకారం జీవితం ఒక ప్రయాణం. అది పుట్టుకతో మొదలై మరణంతో ముగిసిపోదు. ఈ స్లైడ్లో చూపించినట్లు ప్రతి ఆత్మ ఈ 3 జన్మల చక్రాన్ని అనుభవిస్తుంది. ఇదొక నిరంతర ప్రవాహం, ఒక అంతు లేని సైకిల్ అన్నమాట. మరి ఈ జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యమేంటి? వామదేవుని కథే దానికి సమాధానం. అతను గర్భంలో ఉండగానే ఈ విశ్వరహస్యాన్ని గ్రహించి నేను ఎవరు అనే నిజాన్ని తెలుసుకున్నాడు. ఆ తర్వాత పునర్జన్మ చక్రాన్ని ఛేదించి అమరత్వాన్ని సాధించాడు. ఇది మనందరికీ ఒక స్ఫూర్తి. కాబట్టి అంతిమంగా ఐతరేయోపనిషత్తు మనకిచ్చే సందేశమిదే: ప్రజ్ఞానం బ్రహ్మ, అంటే చైతన్యమే పరమసత్యం. మనం చూసే ప్రతిదీ, మనం అనుభవించే ప్రతిదీ, మన ఆలోచనలు అన్నీ ఆ ఒకే ఒక విశ్వచైతన్యం యొక్క రూపాలు. మనం ఈ విశ్వం వేరు కాదు, అంతా ఆ చైతన్యంలో ఒకటే. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ అనంతమైన విశ్వం, మన లోపలి ప్రపంచం రెండూ ఒకే చైతన్యమనే మూలం నుండి వచ్చాయనే సత్యం మన జీవితాన్ని, మనం మనల్ని చూసుకునే విధానాన్ని ఎలా మారుస్తుంది? దీని గురించి ఆలోచించండి.